అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము ఏప్రిల్ మాసము 26వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము ఎరిగి ఉన్నాడు. నిర్మాకాండము 3వ అధ్యాయము 7వ వచనమందు, మరియు యెహోవా, నేను ఐగుప్తులున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు ఎరిగి ఉన్నాను. ప్రభు మనలను ఎరిగి ఉన్నాడు. మనము పడుచున్న వేదనలను దుఃఖములను ఎరిగి ఉన్నాడు. మీరు ఎట్టి స్థితియందు ఉన్నారో ఆయన ఆ సంగతిని అర్థము చేసుకుని ఉన్నాడు. నహుము ప్రవక్త చెప్పుచున్నాడు, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమునందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికించు వారిని ఆయన ఎరుగును. నహుము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో వేదన పడుచుండిని. వారు 430 సంవత్సరములు అక్కడ బానిసలుగా ఉండవలసిన పరిస్థితి వచ్చెను. కనాను దేశమును వారు పొందుకొన వలెను అంటే వారు అన్ని సంవత్సరములు సహనంతో ఉండవలసింది అవశ్యమై ఉండేది. వారు సహనంతో ఉంటేనే ఐగుప్తీయులు మరియు కనానునందు గల జనులయున్న అమ్మోనీయులు మొదలగు వారి యొక్క దోషములు పరిపూర్ణమగును. ప్రభు అట్టి దేశమును ఇజ్రాయెల్ జనులకు ఇచ్చుటకు హేతువై ఉండును. అయితే ఇజ్రాయెల్ ప్రజలు ఆ సంగతిని తెలుసుకొనక ఐగుప్తులో పనులతో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వేదనపడి నిట్టూర్పుతో మొరపెట్టిరి. ఉపద్రవము చెంది తమ పితరుల యొక్క దేవుడు ఎక్కడ అని కన్నీరు కార్చిరి. మన ప్రియ ప్రభు వారి యొక్క దుఃఖములను, విచారములను, మూల్గులను, కన్నీటిని ఎరిగి ఉండేది. కావున మోషేని చూచి, వారు పడుచున్న వేదనను ఎరిగి ఉన్నాను అని ప్రేమతో చెప్పాను. ప్రభు మిమ్ములను ఎరిగి ఉన్నాడు. మీరు మీ యొక్క ఉద్యోగ స్థలములో పడుచున్న ఉపద్రవమును ఆయన ఎరుగును, లేక మీ గృహమునందు గల ఉపద్రవమును ఆయన గ్రహించుచున్నాడు. మీ యొక్క ఆహారముతో పాటు కన్నీటిని కలిపి మీరు భుజించుటను చూచుచున్నాడు. మీకు విరోధముగా తప్పుడు నేరారోపణలు తీసుకొని వచ్చుటను ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రభు మిమ్ములను విడిపించేటువంటి సమయము వచ్చి ఉన్నది. ఆనాడు ఇజ్రాయిల్ను మోషే ద్వారా నడిపించిన ప్రభు నేడు మిమ్ములను అద్భుతముగా నడిపించును. మీదట మీరు ప్రభువును వెంబడించి గొప్ప ఔన్నత్యమైన స్థలమునకు హెచ్చింపబడుదురు. మీ యొక్క తల్లి మీ యొక్క నిజమైన స్థితిని అర్థము చేసుకొనక ఉండినప్పటికీ కూడాను, ఈ లోకములో అందరూ కూడాను మిమ్ములను పొరపాటుగా తలంచుచు ఉండినప్పటికీ ప్రభు మిమ్ములను ఎరిగి ఉన్నాడు అను సంగతిని నిశ్చయముగానే ఎరిగి ఉండుడి. ఆయన మీ పట్ల అక్కర గలవాడై ఉన్నాడు. మిమ్ములను మీ తల్లి యొక్క గర్భమునందు రూపించిన వాడును, మీ కొరకు శిలువలో క్రయధనమును చెల్లించిన వాడునై ఉన్న ప్రభు నిశ్చయముగానే మిమ్ములను బానిసత్వముల అన్నిటిలో నుండి విమోచించి హెచ్చింపచేయును. దేవుని బిడ్డలారా, ఆయన మిమ్ములను ఎరిగి ఉన్నవాడు. నేటి ధ్యానములకై ప్రభు తన వారిని ఎరుగును అనున్నది. క్రీస్తు యొక్క నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అన్నది దానికి ముద్రగా ఉన్నది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 2వ సమూయేలు గ్రంథము 23 మరియు 24 అధ్యాయం, సాయంత్రం లూకాసు వార్త 19వ అధ్యాయం 1 మొదలుకొని 27 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.